ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. బాగున్నారా? మేము బాగున్నామండి. అయితే ఈరోజు రెసిపీ ఏమంటే బూడిద గుమ్మడికాయ ఆవకాయ, తర్వాత డిస్కో కూర. బూడిద గుమ్మడికాయ ఆవకాయ ఎలాగండి అంటే చెప్తాను వినండి. అంటే లోపల వీడియో చూపించాను, ఆ ఊరికి టూకీగా చెప్తాను. బూడిద గుమ్మడికాయ ఆవకాయ ఎలాగా? బూడిద గుమ్మడికాయ కట్ చేయాలి. కట్ చేసి ఆ పై పెచ్చ లోపల పెచ్చ అంతా తీసేసి, మెత్తగా ఉన్నదంతా గింజలు తీసేసి, పై పెచ్చంతా తీసేసి దాన్ని చిన్న చిన్న ముక్కలు చేయాలి. దోసకాయ ముక్కలు ఉంటాయే, దోసకాయ లాగానే దోసకాయ ముక్కల్లాగా తరిగేసి, తర్వాత మామూలుగా ఇంత టీ గ్లాసుడు ఆవపిండి, టీ గ్లాసుడు ఆవపిండి, తర్వాత గ్లాసు పావు కారము, అర గ్లాసుడు ఉప్పు వేయాలి. వేసేసి బాగా కలపాలి. అంటే అన్ని ముక్కలకి నేను చెప్తున్నాను, అన్ని ముక్కలకి ఆ కొలత అన్నమాట. బాగా కలిపేసేసి కాసేపు ఉంచాలి. ఎందుకంటే బూడిద గుమ్మడికాయలో ఉప్పు పడగానే వాటర్ వస్తుంది. ఫస్ట్ బూడిద గుమ్మడికాయ తరిగేసి ఉప్పు వేసేసి ఆవపిండి వేసేయండి. ఆవపిండి వేసేసి కలిపి పెట్టేస్తే, ఉప్పు ఆవపిండి వేసి కలిపి పెట్టేసి తర్వాత కారం కలిపితే ఊట వస్తుంది అనమాట బాగా. తర్వాత ఇదంతా కలిపేసినాక నూనె పోసుకోవాలి. వేరుశనగ నూనె పోసాను. ఆ నూనె పోసేసి కలిపేసేయడం. అంటే మర్నాడు వేసుకోవాలి, కలిపిన రోజు కాకుండా మర్నాడు వేసుకుంటే ఆవకాయ మస్తు ఉంటుంది. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్కో కూర ఏంటి అని అంటున్నారా? డిస్కో కూర అంటే ఇప్పుడు అన్ని కూరలు మిగులుతాయి అనుకోండి, అన్ని వారానికి సరిపడి తెచ్చుకుంటాము. అందులో తల ఒకటి మిగులుతాయి. అవన్నీ ఏం చేయాలి? అన్ని కూరలు, ఏది దోసకాయ, వంకాయ, దొండకాయ, బంగాళదుంప, ఉల్లిపాయ అన్నీ వేసేసి, అన్ని కూరలు కలగూర గంప అన్ని కూరలు కలిపిన కూరని డిస్కో కూర అంటారు. అన్నీ కలిపి తరిగేసేసి తిరగమాత వేసుకోవడమే. తిరగమాత వేసుకుని ఉప్పు కారం వేసుకోవడం, అంతే. అదే డిస్కో కూర. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఈ బూడిద గుమ్మడికాయ ముక్కల ఆవకాయ అన్నమాట ఇది. దీంట్లో ఆ ఉప్పు కలిపేసాను, ఆవపిండి కలిపేసాను. ఒక 5-6 చెంచాలు ఆవపిండి. అంటే చిన్న గ్లాసు ఉంటుంది కదా, టీ గ్లాస్తో వెల్తిగా ఆవపిండి నిండా కారం పోస్తాము. ఉప్పు ఇలా ఒక 4 చెంచాలు ఉప్పు వేసుకోవడం, అంతే. ఊరికే శాంపుల్ ఎలా ఉంటుందో వేద్దామని వేశాను. అదే ఇంకా కారం వేయాలి. దీంట్లో ఏంటంటే తిరగమాత వేసుకోవటం ఒక రకమైన ఆవకాయ, తిరగమాత వేసుకోకుండా ఉండడం అనేది ఒక రకమైన ఆవకాయ. నేను తిరగమాత వేస్తాను ఇవాళ. ఎందుకంటే కాస్త ఇంగువ అది వేస్తే, ఇందులో నిమ్మకాయ కూడా పిండక్కర్లేదండి. నిమ్మకాయ కూడా పిండక్కర్లా. నూనె కూడా తర్వాత పోద్దాం, ఉప్పు వేసాం కదా, నీళ్ళు ఊరతాయి. ఇదేముందండి, ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది. ఒక 15 రోజులైనా ఈజీగా ఉంటుంది. బాగుంటుందండి. ఇలా పెట్టేద్దాము. తర్వాత దీని పని చూద్దాం.
ఇది డిస్కో కూర అండి. డిస్కో కూర అంటే ఏంటో తెలుసా? ఏంటంటే అన్నీ తలో ఒక్కొక్కటి వేశాను. దొండకాయ, ఆ, తర్వాత ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప, బెండకాయ అన్నీ వేశాను. చూసారా? అంటే మామూలుగా తిరగమాత వేసేసి అన్నీ వేసేసేయటమే. వేసేసి కాస్త నీళ్లు చల్లితే మగ్గిపోతుంది. నీళ్ళ మూతలు పెట్టాలంటే వీటికి సరిపడా కంచాలు ఉండాలి, దాంట్లో నీళ్లు పోయాలి. అలా మీకు వీలుగా ఉంటే అలా పోసి పెట్టుకోవచ్చు. కానీ నాకు అలా వీలు లేదు. అందుకని నేను ఇలా మూత పెట్టేసి కాస్త నీళ్లు చల్లేస్తాను. ఉడికిపోయింది. దోసకాయ కూడా వేసానండి. దోసకాయ కూడా, ఇదిగో దోసకాయ అన్నీ కలిపి వేసేసి కాస్త నీళ్లు చల్లి పెట్టేసి ఉప్పు కారం వేసేసామంటే అయిపోయింది. డిస్కో కూర రెడీ.